నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. విడవకుండా ప్రయత్నం చేసేవారిని చూసి ఓటమి భయపడుతుంది. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలిసినట్టే. కేవలం ఊహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినట్లు ఊహించినంత మాత్రాన పంట పండుతుందా? ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, జనవరి 6, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 5:51. చంద్రోదయం రాత్రి 1:39. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:21. తిథి దశమి రాత్రి 12:37 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం స్వాతి రాత్రి 9:12 వరకు. తదుపరి విశాఖ. కరణము వనిజ మధ్యాహ్నం 12:16 వరకు. తదుపరి విష్టి రాత్రి 12:37 వరకు. తదుపరి భవ. యోగము ధృతి ఉదయం 6:05 వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:36 నుండి 10:58 వరకు. యమగండం మధ్యాహ్నం 1:44 నుండి 3:06 వరకు. గుళిక కాలం ఉదయం 6:51 నుండి 8:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:03 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:10 నుండి 4:49 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:01 నుండి 1:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:43 వరకు. జనవరి 6 శనివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి రాత్రి 12:37 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే శనివారం మధ్యాహ్నం 12:16 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కాబట్టి శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. అది కేవలం విష్టీకరణం మొదలవ్వక ముందే చేసుకోండి. స్వాతి నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. చెడ్డ అలవాట్లు అంటే మన జీవితాన్నే కాకుండా మన కుటుంబ జీవితాన్ని కూడా దహించే విధంగా ఉంటాయి. అలాంటి అలవాట్లు ఇలాంటి సమయంలో మానినట్లయితే మరి జీవితంలో అటువైపు ఆలోచన ఉండదు. ఈ యోగ సమయము ఉదయం 7:13 నుండి రాత్రి 9:23 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలోను, చంద్రుడు తులారాశిలోనూ ఉంటారు. వీక్షకులకు చిన్న విజ్ఞప్తి. మన ఛానల్లో స్పెషల్ వీడియో ఇంతకు ముందే పుష్యమాస విశిష్టత, ఉత్తరాయణ కాలం ప్రారంభం, ఈ మాసం శని భగవానికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో మనపై ఉండే ఏళ్లనాటి శని ప్రభావం అన్నీ కూడా ఈ మాసంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి నువ్వులతో అభిషేకం చేసి నువ్వులు బెల్లంతో కలిపి ప్రసాదం పెట్టినట్లయితే మనకి
శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుందని అని నమ్మకం. ఏ విధంగా పూజ చేయాలి, ఏలినాటి శని పోతుందో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. లేదా ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియోని చూసేయండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. వృషభ రాశి, మొదటి సంతానం విషయంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే వీలుంది. మిథున రాశి, సోదరి సోదరులతో మాట పట్టింపులు వస్తాయి. కర్కాటక రాశి, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. సింహరాశి, సంతానం నుంచి అందిన సమాచారంతో ఊపిరి పీల్చుకుంటారు. కన్యరాశి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ నిర్ణయాలు అందరినీ మెప్పిస్తాయి. తులారాశి, వ్యాపారులకు ఊహించిన లాభాలు అందుతాయి. వృశ్చిక రాశి, ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు. ధనుస్సు రాశి, ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. మకర రాశి, కళాకారులకు సన్మానాలు సత్కారాలు పొందుతారు. కుంభరాశి, వారాంతంలో ఆస్తులపై గొడవలు పడతారు. మీనరాశి, ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.